మన వరల్డ్ లో ఉన్న ఐస్ మొత్తం ఒక్కసారిగా మెల్ట్ అయిపోతే ఏమైంది? అంటార్కిటికాలో ఆర్కిటిక్ రీజియన్ లో ఉన్న మొత్తం ఐస్ అంతా ఒకేసారి మెల్ట్ అయిపోతే ఏమైంది? ఐస్ మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్ లా కన్వర్ట్ అవ్వడం వల్ల సీ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అంటే 65 మీటర్స్ ఎత్తు వరకు సీ లెవెల్ పెరిగిపోతుంది. ఇప్పుడు మనం బీచ్ దగ్గర నుంచున్నాం అనుకోండి, 65 మీటర్స్ ఎత్తున్న అలలు మన వైపు వచ్చేస్తాయి. ఆ లెవెల్ కంటే తక్కువగా ఉన్న ప్రతి ఏరియా మునిగిపోతుంది. కొన్ని ఇయర్స్ కి ముందు కేరళ మొత్తం మునిగిపోయింది కదా, దానికంటే భయంకరంగా ల్యాండ్ అనేదే కనపడకుండా మొత్తం మునిగిపోతుంది. ఇంకా నెక్స్ట్ జరిగేది ఏంటంటే మనం 90% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ని కోల్పోతాం. మాక్సిమం ఐస్ వాటర్ నుంచే మనకి ఫ్రెష్ వాటర్ వచ్చింది. ఇంకా మెల్ట్ అయిపోయిన ఐస్ వాటర్ సాల్ట్ వాటర్ లో కలవడం వల్ల, అంటే ఓషన్ వాటర్ లో కలవడం వల్ల ఓషన్ లో ఉండే సాల్ట్ లెవెల్స్ బాగా డిస్టర్బ్ అయిపోతాయి. ఇలాగా సాల్ట్ లెవెల్స్ మారిపోవడం వల్ల ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి కదా, అవి సాల్ట్ కి అలవాటు పడి ఉన్న ఆక్వాటిక్ యానిమల్స్ అన్ని చనిపోతాయి. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, మన గ్లేషియర్ లో ఉండే ఫ్రెష్ వాటర్ ఉంది కదా, వీటిలో చాలా టాక్సిక్ కెమికల్స్ కూడా ఉన్నాయి. ఎలాంటివంటే DDT, ఆర్కిటిక్ పెర్మాఫ్రోస్ట్, ఇంకా మెర్క్యూరీ లాంటి చాలా టాక్సిక్ కెమికల్స్ దాంట్లో ఉంటాయి. అంటే మన అర్త్ మొత్తం మీద కలిపి ఇలాంటి టాక్సిక్ కెమికల్స్ ఎన్ని ఉంటాయో దానికంటే ఎక్కువే ఆ గ్లేషియర్ ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి. ఇప్పుడు అలాంటి టాక్సిక్ కెమికల్స్ కూడా ఓషన్ లో మిక్స్ అయిపోవడం వల్ల ఈ రివర్స్, కెనాల్స్, మనం తాగే వాటర్, ఇలాంటి పాయిజనస్ కెమికల్స్ అన్ని మిక్స్ అవ్వడం వల్ల అవి తాగిన వాళ్ళు చనిపోతారు. మొత్తం మునిగిపోతుంది కాబట్టి ఆల్రెడీ చనిపోయి ఉంటాం. అలా అవ్వకపోయినా ఈ పాయిజనస్ వాటర్ తాగితే మనం చనిపోతాం.